హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ CD ROM వల్ల యూజెస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇందులో 3 టైప్స్ ఆఫ్ మోటార్స్ ఉన్నాయి. DC మోటార్ ఒకటి ఉంది, అంతేగాక బ్రష్లెస్ మోటార్ ఒకటి ఉంది, ఇంకోటి స్టెప్పర్ మోటార్ ఉంది. ఇదిగోండి ఈ CD ROMని ఓపెన్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చిన్నగా కనిపిస్తున్నది ఒక లేజర్ లైట్. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ టెస్ట్ చేద్దాం. ఫస్ట్ DC మోటార్ని చెక్ చేద్దాం. ఇదొక 12 volts DC మోటార్ అనమాట. DVDలో ఎక్కువ చూస్తుంటాం. ఇదిగోండి, ఇది ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఇది BLDC మోటార్ అనమాట, అంటే బ్రష్లెస్ మోటార్. ఈ మోటార్ని కంట్రోల్ చేయాలంటే ఒక ESC కంట్రోలర్ అనేది ఉంటుంది అనమాట, దాంతో కంట్రోల్ చేయొచ్చు. అది కాకపోతే ఇప్పుడు లేదు. మనం ఒక బ్యాటరీ పెట్టి టెస్ట్ చేద్దాం. ఇదిగోండి ఈ మోటార్ అయితే బజ్ అవుతుంది, అంటే ఇది వర్క్ అవుతుంది అనమాట, ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఇది ఒక యాంప్లిఫైర్ సర్క్యూట్ అనమాట, దీని గురించి నాకు తెలియదు. ఇది ఒక లేజర్ లైట్. దీని వెనక ఒక స్టెప్పర్ మోటార్ అయితే ఉంటుంది. ఈ లేజర్ లైట్ని మూవ్ చేస్తూ ఉంటుంది అనమాట, ముందరికి వెనక్కు. ఇదిగోండి స్టెప్పర్ మోటార్ ఇక్కడ ఉంది. ఈ మోటార్కి 4 pins అయితే ఉంటాయన్నమాట. ఈ లేజర్ లైట్ని CDకి తగ్గట్టుగా ముందుకు వెనక్కు నూకుతూ ఉంటుంది ఇలాగా. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఫ్రెండ్స్.